రైట్ ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం, దాని తర్వాత కోర్టులో కూడా దీనికి సంబంధించి సిబిఐ విచారణ కొనసాగాల వద్దనేది వాదనలు విన్న తర్వాత వాదనకు సంబంధించి కోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, కోర్టు తీర్పుకు సంబంధించి సారాంశం ఏంటి అసలు? ఇవాళ కోర్టు ప్రారంభం కాగానే సీజే ముందుకు వచ్చినటువంటి పిటిషన్లో భాగంగా పిటిషన్ను దాదాపు 5 వారాల తర్వాత అంటే అక్టోబర్ 7వ తారీఖు పోస్ట్పోన్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం దీనిపైన సీనియర్ న్యాయవాది సుందరం చెప్పినటువంటి వ్యాఖ్యలతో ఏకీభవించినటువంటి కోర్టు గతంలో ఇందిరాగాంధీ పైన వేసినటువంటి షా కమిషన్ కావచ్చు, ఇటు బీజేపీ అగ్రనేతలపై వేసినటువంటి లిబ్రహాన్ కమిషన్ కావచ్చు, వీటన్నింటినీ కొట్టివేసినటువంటి సందర్భంగా భాగంగా 1952 యాక్ట్ ఏదైతే ఉందో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్కి సంబంధించి ఎక్కడ కూడా సహజ న్యాయ సూత్రాలను పాటించలేదనేటువంటిది చాలా స్పష్టంగా సుందరం చెప్పుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి అన్ని తీర్పులను ఉదాహరిస్తూ ఎవరైతే దీంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారో, ఎవరైతే కమిషన్ చెప్తా ఉందో ఆ వ్యక్తులకు కనీసం సెక్షన్ 8B కింద వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయకుండా, వాళ్ళ వాదన వినకుండా సహజ న్యాయ సూత్రాలకు కమిషన్ విరుద్ధంగా వివరించడమే కాకుండా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ పూర్తిగా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి PCC కమిషన్గా వ్యవహరించిందని చెప్పడం, మేఘాల మీద ఓవైపు ఎవరైతే పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారో, ఆ పిటిషన్ దారులు ఎవరైతే ఉన్నారో ఆ పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్ను రిజెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఉన్న పలంగా ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు శాసనసభను ఏర్పాటు చేసి ఒక రాజకీయ ప్రేరేపితంగా ఉన్నటువంటి పిటిషన్ లాగా ఉండే విధంగా దానిపైన సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం అనేటువంటిది ఎక్కడా కూడా ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో ఆ పిటిషనర్కు సంబంధించినటువంటి వాదన వినకుండా వాళ్ళను సాక్షులుగా పిలిచి మాట్లాడినటువంటి సందర్భంలో వారి ప్రతిపాదులుగా ఉన్నటువంటి వారి వాంగ్మూలం కూడా కనీసం నమోదు చేయకుండా వాళ్ళను నిందితులుగా చెప్పడం అనేటువంటిది పూర్తిగా 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్కు విరుద్ధంగానే సాగిందని చెప్పడం, దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ బెంచ్ ఏకీభవించడంతో పాటు దీనిపైన ప్రధానమైనటువంటి పిటిషన్ ఏదైతుందో అది ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి దీన్ని 5 వారాల తర్వాత విచారిస్తాం, వెకేషన్స్ తర్వాత దీనిపైన మేము దీన్ని ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తామని చెప్పడంతో పాటు అప్పటి వరకు దీంట్లో ఎట్లాంటి ముందస్తు చర్యలు తీసుకోకూడదు, ఈ ప్రస్తుతం పిటిషన్ ఉన్నటువంటి పరిస్థితిని యథాస్థితిని కొనసాగించాలని చెప్తారు. ఇకపోతే రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ తెలంగాణకు వరప్రధాని అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 8 సంవత్సరాలుగా 16 నుంచి 17 పంటలను పండించి తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున ఇవాళ పంటలు పండిస్తున్నటువంటి సందర్భంలో కేవలం 3 పిల్లర్లు కుంగినటువంటి సందర్భంలో దాన్ని ఒక అదనుగా చూపించి బాధితులుగా ఉన్నట్టు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ పిటిషన్దారులను కూడా రాజకీయ పరంగా ఇబ్బంది పెట్టే విధంగా ఏదో జరిగిందనేటువంటి వ్యవహారాన్ని చూపిస్తూ బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ మాట్లాడనివ్వకుండా, కనీసం ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వకుండా అసెంబ్లీలో చేసినటువంటి తతంగం 10 మంది మంత్రులు ముఖ్యమంత్రితో కలిసి ఇవాళ మాజీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును బుల్డోజర్ చేసినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అత్యున్నత న్యాయస్థానం కూడా ఒకటి గుర్తించిందని చెప్పుకోవచ్చు. జస్టిస్ పినాక్ చంద్రఘోష్ చేసినటువంటి కమిషన్ పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగా, కాంగ్రెస్కు ఎట్లా అయితే రిపోర్ట్ అవసరం ఉందో ఆ రిపోర్ట్ను వార్చి కమిషన్ రూపంలో ఇవాళ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. 1952 ఇచ్చినటువంటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో ఉన్నటువంటి సహజ న్యాయ సూత్రాలను ఎక్కడా కూడా పాటించకుండా, కనీసం దాంట్లో ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళను పిలిచినటువంటి సందర్భంలో వారి వాదన వినకుండా కేవలం వాళ్ళు చెప్పినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ తీసుకొని తర్వాత వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఇవన్నీ ఉన్నాయంటూ కమిషన్ రిపోర్ట్ చేయడం, ఆ 665 పేజీలకు సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ని అసెంబ్లీలో పెట్టడం, తదుపరి ఒకవేళ ఈ పిటిషన్ హైకోర్టుకు రాకపోయి ఉంటే ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకున్నటువంటి వారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అక్రమంగా యాక్షన్ తీసుకోవాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ ఇవాళ గత కేసీఆర్ ప్రభుత్వం పైన కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీంట్లో భాగంగా న్యాయస్థానాల్లో ఇంకా న్యాయం బతికి ఉంది అనేటువంటిది ఇవాళ తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. చీఫ్ జస్టిస్ బెంచ్లో ఇవాళ గతంలో జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ప్రముఖ న్యాయవాది సుందరం చెప్పినటువంటి వాదనలతో పాటు
గతంలో ఉదాహరించినటువంటి ఏవైతే కమిషన్ తీర్పులు ఉన్నాయో, ఇందిరాగాంధీ సమయంలో షా కమిషన్ కావచ్చు, బీజేపీ అగ్రనేతల వాళ్ళపై వేసినటువంటి లిబ్రహం సంబంధించినటువంటి పిటిషన్ కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి సందర్భంలో ఈ నేపథ్యంలో కేసీఆర్తో సంబంధించి హరీష్ రావుకు కూడా కనీసం వాళ్ళ సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, వాళ్ళ వాదన వినకుండా ఒక ఒంటెత్తు పోకడలతో వన్ సైడ్గా ఆలోచించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ పూర్తిగా రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ అధినేతతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతానికైతే హైకోర్టు దానికి బ్రేక్ వేసింది, స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 5 వారాల తర్వాత దీనిపైన, అంటే వెకేషన్స్ దసరా సెలవుల తర్వాత దీనిపైన మళ్ళీ దానికి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత ఫర్దర్గా హైకోర్టు చెప్పేటువంటి దాని ప్రకారం మళ్ళీ ముందుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. చాలా గట్టిగా దీంట్లో వాదనలు అయితే వినిపించారు. ఎందుకంటే ఒక పౌరుడు తనకు సంబంధించినటువంటి రాజకీయవేత్త కావచ్చు, పౌరుడు కావచ్చు, సామాన్య మానవుడు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఉన్నటువంటి వాళ్ళ వాదనలు ఏవైతున్నాయో వాళ్ళ వాదనలు వినకుండా కనీసం వన్ సైడ్గా ఇవాళ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుందంటే ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గింది అనేటువంటి అభిప్రాయానికి ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వచ్చింది. కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కాళేశ్వరం, కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు పండించినటువంటి కాళేశ్వరం ఇవాళ నీటిని తడిస్తే చాలనుకునేటువంటి భూములు ఇవాళ గలగల గోదావరి పారేటువంటి అవకాశాన్ని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ పంటల్లో సిరి సంపదలు పండించినటువంటి కేసీఆర్ ఆలోచనను, హరీష్ రావు ఆచరణను, వీటన్నింటినీ కూడా గతంలో గవర్నర్గా పనిచేసినటువంటి నరసింహన్ కూడా ఆయన ఒక మాట చెప్పారు. ఆయన హరీష్ రావు కాదు, కాళేశ్వరరావు. ఇవన్నీ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది రాజకీయ ప్రేరేపితంగా ఏర్పడినటువంటి కేసు కాబట్టి ఎంతసేపు 20 నెలల కాలంలో కాంగ్రెస్ టైంపాస్ చేస్తూ కమిషన్ల పేరుతో, ఎంక్వైరీల పేరుతో ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి చూస్తుంది తప్ప 20 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా నెరవేర్చకుండా, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒక ఇటుక పెట్టకుండా, ఒక బ్రిడ్జ్ కట్టకుండా, కనీసం ఎట్లాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయకుండా కేవలం గత ప్రభుత్వం పైన బురదలేందుకు చేస్తున్నటువంటి పనిగా చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రజలకు ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ద్వారా మరోసారి న్యాయం బతికే ఉందనేటువంటి తెలుసుకొచ్చింది. ఎక్కడా కూడా వాళ్ళు నిబంధనలు పాటించలేదు. కమిషన్ పూర్తిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కమిషన్గానే అభివర్ణించారు. ఈ సందర్భంగా హైకోర్టులో సుందరం కూడా వీటన్నింటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఉన్నటువంటి సెక్షన్స్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి తీర్పులు కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేలు కావచ్చు, గతంలో కమిషన్లను రద్దు చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, వాటన్నింటినీ విశదీకరించి, విపులీకరించి చీఫ్ జస్టిస్ ముందు ఉంచారు. తర్వాత ఇవాళ పిటిషన్ రాగానే ఈ సందర్భంగా విని ఖచ్చితంగా చీఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి బెంచ్ 5 వారాలకు పోస్ట్పోన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేయడంతో పాటు అప్పటి వరకు ఈ కేసులో ఎట్లాంటి ఫర్దర్ ఆర్డర్స్ ఇవ్వకూడదు, ఫర్దర్ ఎంక్వైరీ చేయకూడదు, యథాస్థితిని కొనసాగించాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఉంది. ఇప్పటికైనా ఇట్లాంటి టైంపాస్ వ్యవహారాలు చేయకుండా ప్రజల కోసం ఆలోచించి గత ప్రభుత్వం పైన కక్ష సాధింపు వ్యవహారాన్ని చూడకుండా ఉన్నటువంటి 3 పిల్లర్లను ఇవాళ రిపేర్ చేయిస్తే మళ్ళీ కాళేశ్వరం నీళ్లు గలగల పారుతూ రైతుల పొలాల్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున వరద వచ్చి ఇవాళ కాళేశ్వరంలో వేచి ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకు మరి కుంగడం లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ కూడా క్వశ్చన్ చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా ఎవరైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళు వేసినటువంటి పిటిషన్ అలో అయింది. తెలంగాణ ప్రజల విజయంగా ఇది చెప్పుకోవచ్చు. కేసీఆర్ పైన ఈగ వాలితే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా చూస్తూ ఊరుకోరు అనేటువంటిది చాలా స్పష్టం. తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్నది వాళ్ళ న్యాయస్థానం బయటపెట్టింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ పిటిషన్ తప్పుల తడక అనేటువంటిది, కాంగ్రెస్ చేసినటువంటి అబద్ధపు కమిషన్ అనేటువంటిది బయటపడే రోజు తొందరలోనే ఉంది. న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉంది కాబట్టి రాబోయే రోజులలో న్యాయస్థానాల ద్వారా మరింత న్యాయం పొందడానికి మేము ముందుంటామనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.